వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో భద్రకాళి సేవా సమితి స్థాపకుడు వడ్ల కిట్టు ఆధ్వర్యంలో అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పటాన్చెరు పట్టణంలో రాఘవేంద్ర కాలనీలో ఉన్న చెన్నకేశవ స్వామి మరియు ఆంజనేయ స్వామి మందిరంలో భద్రకాళి సేవా సమితి స్థాపకుడు వడ్ల కిట్టు మరియు సభ్యుల ఆధ్వర్యంలో హనుమాన్ మందిరంలో అయోధ్యలో రామ్ లల్లా బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఘనంగా చెన్నకేశవ స్వామి మరియు హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచం, భారతదేశం, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలలో అంతా రామమయం, జగమంతా రామమయం అనే నినాదం తప్ప ఇంకా ఏది వినిపిస్తలేదు. గాన భజానా కార్యక్రమాన్ని నిర్వహించాము. భారతదేశ ప్రజల 500 సంవత్సరాల నిరీక్షణ ఫలితమే ఈ రామ మందిర నిర్మాణం. జనవరి 22న రామ్ లల్లా బలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసి గర్భగుడిలో కొలువు తీర్చారు. మా కుటుంబ సభ్యులు, మా గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులతో హనుమాన్ మందిరంలో ఘనంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి 600 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి సేవా సమితి స్థాపకుడు వడ్ల కిట్టు, నాయకోటి చందు, కృష్ణ, మల్లేశం, ఐలేష్ యాదవ్, లక్కదొడ్డి రాములు, రామ్ పంతులు, పవన్ చారి, హరిశంకరాచారి, మాణిక్ ప్రభు, మణి, ముదిరాజ్, యువత, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భారతీయుల హిందూ భారతీయులది 500 సంవత్సరాల నిరక్షణ కోరిక. మన శ్రీరామచంద్రుడు అయోధ్యలో పుట్టిన నేల గడ్డపై 500 సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కొన్ని వందల మంది, వేల మంది నా హిందూ సనాతన ధర్మం బాగుండాలి, ఇక్కడ నుండి వచ్చే రోజులలో కూడా బాగుండాలని వాళ్ళ ప్రాణాలకు కుటుంబ సభ్యులు లెక్క చేయకుండా జై శ్రీరామ్ అనే నినాదంతో ఈరోజు హిందూ భారతదేశంలో వాళ్ళ ప్రాణతాయించి పుట్టాడగా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు అయోధ్యలో రామ మందిరం నిర్మించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నది. రామరాజ్యం అన్నం కానీ మనం ఎప్పుడు చూడలేదు. ఈ రోజు మన అదృష్టం ఏంటంటే ఈ జన్మలో రామరాజ్యంలో ఎట్లా ఉండేనో ఈ నిన్న జరిగిన శ్రీ రామ్ లల్లా బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఒక్క హిందూ దేశంలో, ప్రపంచంలో, రాష్ట్రాలలో, జిల్లాలలో, గల్లీలలో, బస్తీలలో అందరూ వారి వారి కుటుంబ సభ్యులతో సాయంత్రం 5 దీపాలతోటి చూడముచ్చరగా దీపాలను చేసి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అంటూ ఆ శ్రీరామచంద్ర ప్రభుకి మొక్కడం జరిగింది. ఈరోజు భద్రకాళి సేవా సమితి ఆధ్వర్యంలో మా సభ్యులందరం కలిసి, మా పెద్దలు, మా గ్రామ పెద్దలు, మా అన్నలు, అక్కలు, ఆడపడుల సహకారంతో ఈరోజు భద్రకాళి సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 500 నుంచి 700 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తీర్థప్రసాదాలు తీసుకొని అన్నదాన కార్యక్రమం పాల్గొన్నారు. చాలా సంతోషకరం. ఆ శ్రీరామచంద్రుడు, ఆ పరమశివుడు మాకు ఆశీర్వాదాలు ఇస్తే మేము ఆర్థికంగా చాలా ఎదిగితే ఇలాంటి కార్యక్రమాలు మేము చాలా చేస్తాం. భద్రకాళి సేవా సమితి ఆధ్వర్యంలో చాలా సేవలు చేయాలని చాలా కోరిక ఉన్నది. ఆ పరమాత్ముడు, మా అన్నలు, పెద్దలు మాకు సహకరిస్తే ఖచ్చితంగా చేస్తామని సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన మా బస్తీవాసులు, అన్నలు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరికీ మా భద్రకాళి సేవా సమితి తరఫున పేరున హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై హనుమాన్. నిన్న జరిగిన అయోధ్య రామ మందిర్ నిర్మాణ సందర్భంగా శ్రీ పరంచేరు గ్రామంలో రాఘవేంద్ర కాలనీలో వెలిసిన శ్రీ చిన్నగిద్ద స్వామి దేవాలయంలో భద్రకాళి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చాలా అగ్రగణ్య వైభవంగా జరుగుతుంది.